కళ్ళేంటి అంత ఎర్రగా ఉన్నాయి? నేను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఇక్కడ తాలూకు ఎవరు లేరా? ఇక్కడ ఈ ఒక్కడే కొన్ని నెలలుగా ఇక్కడ ఉంటుంది. ఇవి తాలూకు ఎవరు లేరు. నాకు తెలిసి ఈ దగ్గరికి ఇంతవరకు ఎవరు రాలేదు, బంధువులు కూడా లేరు. మరైతే పోలీస్ రిపోర్ట్ ఇస్తే సరిపోద్ది. ఇవ్వచ్చు. అసలు ఈవిడ ఎలా చచ్చిపోయిందో, ఎందుకు చచ్చిపోయిందో, ఉరి వేసుకు చచ్చిపోయిందో ఏంటి? ఆ వచ్చినందుకు ఆయనకి, తదుపరి ఇక్కడ ఏడ్చే వాళ్ళని, ఇంత పెద్ద కబుర్లు చెబుతున్నందుకు నన్ను బొక్కలో తోస్తారయ్యా. మరైతే ఏం చేద్దాం? ఇక్కడే పక్కనున్న మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చెప్దాం. వివరాలు చెప్తారు కదా. ఊరేసుకుని అంటున్నారు, మీరు ఊరికి వెళ్ళాడాలి కదా. వేలాడుకుంటే నీయే ప్రాణంతో ఉందని దింపాను బాబు. అబ్బా, కొంత ముంచేసావు కదమ్మా. దింపకూడదని తెలీదు. వాళ్ళ కబురు పెట్టాంగా. రా తాత, ఏం జరిగింది? ఈ అమ్మాయికి ఎక్కడో దూర ప్రాంతం అట. వివరాలు కావాలంటే స్కూల్ యాజమాన్యం దగ్గరుంది, కానీ వాళ్ళు ఊర్లో లేరంట. మరైతే ఇప్పుడు ఏం చేద్దామయ్యా? ఏం చేద్దాం? దహనం చేయడానికి ఎవరు ముందుకు వస్తారు? నేను చేస్తాను. ఎక్కడికి? కుమ్మరిపాలెం ఒడ్డుకి. అయితే ఎక్కువ. ఇంత దూరం ఎలాగా వచ్చావు కదా. మా లంకకు వచ్చి నెత్తి నివారణ తైలం పట్టుకెళ్తున్నాయి. నీకోసమే తయారు చేసి ఉంచాను. ఇప్పుడు వద్దు తాతగారు, అర్జెంటుగా పనుంది. ఏం తిరుగుతా కదా, నీకెందుకు ఎంత భయం? రా మా లంకకు రా. ఏదవ ఇంజన్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. అమ్మో, ఇప్పుడు ఎలా? ఏ నీకేత రాదా? నువ్వేం భయపడకు, నేను చూస్తాగా. ఇది ఎప్పుడు ఇంతే, నాకు తెలుసు. నేను చేస్తాగా. చూడు, స్టార్ట్ అయిపోయింది. ఏంటి మళ్ళీ అయిపోయింది? ఏం లేదమ్మా, ఇంజను అప్పుడప్పుడు సరిగా పని చేయట్లేదు. నేను సరి చేస్తాగా, నువ్వేం కంగారు పడుకో. ఎందుకు నా జీవితం అయిపోయింది? ఈ క్రూరత్వానికి అంతం లేదా? ఎందుకు ఈ జీవితాన్ని అనుభవిస్తున్నాను? ఎలా మొదలైంది నా జీవితం? ఎలా మొదలైంది నా జీవితం? ఏమో నాకే అర్థం కావట్లేదు. నాలో ఏదో తెలియని ప్రళయం. ఆచరణలో, ఆదేశంలో, నిగ్రహంలో నాలో చాలా మార్పు వచ్చింది. దానికి నువ్వే కారణం. నేనేం చేశాను? అనగారిని అగ్నిగోళాన్ని తట్టులేపావు. తట్టుకోలేకపోతున్నాను. దీని పర్యవసానం ఎట్టిపోతుందో నువ్వు. హే, ఎట్టిపోదు. అయినా నువ్వు హీనాను. అసలు ఆ అనుభవం మార్వెలస్. నీ దగ్గరికి డబ్బులిచ్చి సుఖం కోసం ఇచ్చే ప్రతి మగాడు అయ్యేస్తుంది. డబ్బు పాడతారు కానీ సుఖాన్ని పొందలేరు. నీ దగ్గర ఆ సుఖాన్ని పొందాను, అందుకే మళ్ళీ వచ్చాను. అదే నాతోనే ఉండొచ్చుగా. నాను, ఇది వ్యాపారం. నా వ్యాపారం నేను మానుకో. నీవు కనుక ఈ వ్యాపారం మానుకుంటే కొన్ని వేల లక్షల మంది అనాథలైపోతారు. మాకు స్టేటస్ కలిగించాలని చాలా మంది ప్రగల్భాలు పెడతారు. మా సపోర్ట్ లేదే వాళ్ళకి స్టేటస్ రాదు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. డబ్బు లేకపోతే నేను బతకలేను. నీకు ఎంత డబ్బు ఇస్తాను.
నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో, నువ్వు నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో. పేషెంట్లందరూ తాత దగ్గరికి వెళ్తున్నారు. నువ్వు వైద్యం సరిగ్గా చేసేడిస్తే ఎందుకు ఉండవే. డాక్టర్ గారు, డాక్టర్ గారు, నమస్కారం అండి. ఏంటండి, ఏంటి నీ ప్రాబ్లం? అబ్బో అదంతా సిగ్గే. పేరేంటో? పేరు చెప్పనే. నాకు తెలుసులే అమ్మా, సీఎం బాబే కదా. నేను నా సెలక్షన్ బాలేదా? బాగానే ఉంది కానీ అంటే ఆ పక్కన ఉన్నానమ్మా మరీ కోతి సచ్చినాళ్ళు. ఆ కోతి సచ్చినాళ్ళకి ఇచ్చి నేను కట్టి పెడతాను. నా వంక చూసారంటే సరసా కోసి కత్తితో వాళ్ళ గుడ్లు పీకెత్తాను. అయితే నా సెలక్షన్ ఓకే అంటావా? అమ్మా, అయ్యా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుకొచ్చు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.